హలో గైస్, మీకు ఈరోజు ఒక చిన్న యాప్ అయితే పట్టుకొని అయితే వచ్చానమాట. ఈ యాప్‌లో ఏందంటే మీరు చానా సేవ్ అయితే చేసుకుంటారు మనీ అనేది. చానా మీరు యాప్స్‌లలో, వెబ్‌సైట్‌లో చానా పర్చేస్ అయితే చేస్తుంటారు కదా! జియో స్టోర్ లైక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వీటిలో మీరు పర్చేస్ చేస్తుంటారు కదా! వీటిలలో మీకు డిస్కౌంట్ అయితే రాదనమాట. మీరు ఆహ్, కూపన్ కోడ్స్ ఇవన్నీ ఎతుకుతా ఉంటారు కదా! సో, నేను చెప్పే యాప్‌లో మీకు ఈజీగా అయితే కొంచెం డిస్కౌంట్స్ అయితే వస్తాయన్నమాట. సో, జస్ట్ మనం యాప్ చెప్పే ముందు ఫస్ట్ అయితే యాప్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మళ్ళీ వీడియోలో మధ్యలో డిస్టర్బెన్స్ ఏం లేకుండా. ఫ్రెండ్స్, మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఫస్ట్ ఆప్షన్ రైడ్, కంపేర్ అండ్ బుక్ అయితే ఉందన్నమాట. మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ మీరు మీరుండే లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి కడపకి వెళ్ళాలనుకుంటాను. ఇక్కడైతే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కంపేర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే చేసుకోవచ్చు. ర్యాపిడో అయితే ఉందన్నమాట. బైక్, ఆటోకి ఇంత అయినా చూపిస్తాను కదా. మరి ఇంకా ఇక్కడ ఊబరు, ఓలో ఇవన్నీ లింక్ చేసుకొని మీరు ఏ దాంట్లో తక్కువ ఉందో దాంట్లో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడితే మీకు కొంచెం మనీ అనేది తగ్గుతుంది అనమాట. చాలా యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేయకుండా ఇది ఆల్ ఇన్ వన్ యాప్ మాదిరి అయితే పనిచేస్తుంది అనమాట. మీకు ఒకవేళ మీరు ర్యాపిడో బుక్ చేసుకోవాలనుకుంటా అంటే ఒక మీరు డైలీ కస్టమర్ అయితే ర్యాపిడోకి ఈ యాప్ అయితే మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం లీవ్ అయితే కొట్టేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మీకు గ్రోసరీస్ కూడా మీరు కంపేర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకైతే చూపించలేదు ఈ లొకేషన్లో అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు. అమెజాన్లో కావచ్చు, మీరు ఇవన్నీ అయితే లింక్ అయితే చేసుకోవాలి. మీరు ఫస్ట్ అయితే లింక్ చేసుకుంటే మీకు మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా గ్రాసరీస్, అవన్నీ మీరు ఏ దాంట్లో తక్కువ ఉంటుందో మీకు ఇక్కడైతే లిస్ట్ అయితే చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట గ్రాసరీస్ ఇవన్నీ అయితే. సో ఆ మాదిరి అయితే ఇదైతే పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు గిఫ్ట్ కార్డ్స్. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఇక్కడ జియో స్టోర్ అయితే ఉంటుంది. ఓకే, జియో స్టోర్ అయితే లేదు ప్రస్తుతం అయితే. ఫస్ట్ జొమాటో అయితే వెళ్దాం. జొమాటోలో నేను ఒక 500 పెట్టి నేను కూపన్ కోడ్ కొందాం. ఇక్కడైతే చూసుకోవచ్చు 500 కూపన్ కోడ్ కావాలి మనకి. కూపన్ కోడ్తో కొంటే ఏంటంటే గిఫ్ట్ కార్డ్ కొంటే ఏంటంటే మనకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. చూపిస్తారు చూడండి మీకు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు 500 కూపన్ కోడ్ కావాలా. కానీ వీళ్ళు ఏమన్నా అంటారు మనకు 499 అయితే పే చేయండి అని నేను చూపిస్తాను. అంటే మనకు 1 రూపీ తగ్గింది. ఇంకా మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ 0.38% ఆఫ్ అయితే ఉంది జొమాటోలో. నెక్స్ట్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఓవెన్ స్టోర్లో మనకు 9.24% అయితే ఉంది. ఇక్కడ 500 అయితే ఉంది కదా అమౌంట్. మనకు 500 అనేది మామూలుగా మనకు ప్లే స్టోర్ అంటాం, ఫోన్పేలో ఇక్కడైతే మనకు గిఫ్ట్ కార్డు పర్చేస్ చేయాలంటే 500 కావాలంటే మనకు 500 పే చేయాలి. కానీ దీంట్లో అలా అయితే కాదనమాట, కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనకు 500 కూపన్ కోడ్ కావాలనుకుంటే 500 ఎంటర్ చేసి బై కొట్టినామనుకోండి, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు 500 కదా కూపన్ కోడ్ మనకు కావాల్సింది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మనకు 46 రూపీస్ మనకు సేవ్ అంటే డిస్కౌంట్ ఇచ్చారనమాట. 46 రూపీస్ మీకైతే తగ్గింది. మీకు 454 అయితే బై చేసి మీరు ఈ కూపన్ కోడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. గిఫ్ట్ వాచర్ అనేది తీసుకోవచ్చు. ఈ గిఫ్ట్ కార్డ్ అనేది మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. రీడీమ్ చేసుకొని మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు మీ ఫుడ్ అనేది. సో ఈ మాదిరి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు లెన్స్ కాంట్ అని, మిత్రా అని చాలా అయితే ఉన్నది. అలాగే ట్రెండ్స్ ఉంది. అలాగే ఇది ఇక్కడైతే చూసుకోవచ్చు జియో కూడా అవుతుంది అనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అయితే ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడైతే చూసుకోవచ్చు 466 రూపీస్ అయితే మనం పే చేయాలా 500కి గిఫ్ట్ కార్డ్ కావాలంటే. 34 రూపీస్ సేవ్ అయినట్టు ఇక్కడైతే మనకి. ఇంకా మనకు ఇక్కడ స్పెండ్ లెన్స్ అయితే ఉంది కదా. ఇక్కడ కూడా మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్, బుక్ మై షో ఇవన్నీ అయితే లింక్ అయితే వేసుకోండి. మీరు ఏ దాంట్లో ఎంత అంటే షాపింగ్ చేశారో మీకు ఇక్కడ అంతా అయితే చూపిస్తుంది ఇక్కడైతే. సో నేనైతే ప్రస్తుతం అయితే నేను బుక్ మై షో అలాగే ఫ్లిప్కార్ట్ ఈ రెండు అయితే లింక్ అయితే చేశాను. కానీ బుక్ మై షోలో నాకు ఎందుకో కొంచెం గ్లిచ్ అయితే చూపిస్తుంది, అర్థం కాలేదు. నేను కొన్ని సినిమాలు బుక్ అయితే చేశాను కానీ చూపడం లేదు ఎందుకో బుక్ మై షోలో అయితే. కానీ ఫ్లిప్కార్ట్ అయితే చూపిస్తుంది. ఇంకా నేనైతే ఏమైతే లింక్ అయితే చేయలేదు ప్రస్తుతం. ఈ రెండు అయితే లింక్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ యాడ్ స్టోర్ కొట్టి ఇవన్నీ అయితే లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు యూజ్ చేసే వాళ్ళు ఇవన్నీ యూజ్ చేస్తా అంటే మీరు ఇవన్నీ లింక్ అయితే చేసుకోవచ్చు, కంపేర్ అయితే చేసుకోవచ్చు ఏ దాంట్లో ఎంత షాపింగ్ చేస్తా అని. సో ఈ మాదిరి అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇంకా ఇక్కడ
అలాగే మీరు ఇక్కడ మీరు బ్రౌజ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడైతే ఈ వ్యూ మోర్ కొడితే మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు, అన్నీ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ అన్నీ కంపేర్ చేసుకొని బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు, ఎప్పుడు ఎంత తగ్గిందో. ఇప్పుడు అమెజాన్లో మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం కంపేర్ అయితే చేసుకోవచ్చు, ఎంత ఈ ఆ ప్రోడక్ట్ అనేది ఎంతవరకు ఎంత తగ్గిందో చెక్ చేసుకోవచ్చు అనమాట. కంపేర్ అయితే చేసుకోవచ్చు ఈ మరి యూజ్ చేసి. ఇంకా మీకు ఎయిర్ కండిషనర్స్ ఇంకా ఇక్కడ చూడవచ్చు, చాలా అయితే ఉన్నాయి మీకు. ఇక్కడైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచే మీరు పర్చేస్ చేయాలంటే. అలాగే మీకు ఇక్కడ డీల్స్ కూడా అయితే ఉంటాయి, ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు సపరేట్గా యాప్లోకి వెళ్ళి అదే పనిగా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మీకు డీల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే iPhone 17 Pro వచ్చి మీకు మామూలుగా అయితే 1,30,000 అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,23,000 అయితే ఉంది మనకు ప్రైస్ అయితే ఫ్లిప్కార్ట్లో. ఈ మరి మీకు డీల్స్ అనేవి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అలాగే మీరు సెర్చ్ కూడా అయితే చేసుకోవచ్చు, ఏమన్నా మీరు సెర్చ్ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ప్రైస్ అలర్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడైతే మీరు ప్రైస్ అలర్ట్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మరి అయితే ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది. ఈ యాప్ కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే లింక్ అయితే పెడతా. లింక్ మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. బాయ్ ఫ్రెండ్స్, అందుకే సీ టుమారో.